హాయ్ అండి. ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడే కాదు, విడెప్పుడు కూడా నోటికి పెద్దగా ఏమీ సహించవండి. అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో కమ్మగా రసం పోసుకొని తింటే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. కాకపోతే రొటీన్గా చేసుకునే మిరియాల చారో, టమాటో చారో కాకుండా కాస్త కొత్తగా కంటికి ఒంటికి మేలు చేసే విధంగా మరింత టేస్టీగా, హెల్తీగా ఉండే క్యారెట్ రసాన్ని ఈజీగా కుక్కర్లో పెట్టుకొని సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మీడియం క్యారెట్లని పొట్టు తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 2 టమాటాలని మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోగా వేరొక చిన్న కప్పులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయినాక టమాటా పైన పీల్ తీసేసేసి ఎక్సెస్గా ఉన్న వాటర్ని ఒక కప్పులోకి తీసుకొని చక్కగా పప్పుగుత్తితో కానీ స్మాషర్తో కానీ మెదుపుకున్నాక క్యారెట్లని ఉడికించుకున్న నీళ్లతో పాటు చింతపండు రసాన్ని కూడా పోసేసి అలాగే రసంలోకి సరిపడా ఉప్పు, కారము, పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన రసం పౌడర్ని కూడా వేసేసుకొని మరొక 1/2 లీటర్ని వాటర్ కూడా పోసేసుకొని ముందుగా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న రసంలోకి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసేసి మరొక 2 నిమిషాలు మరిగించి పక్కన పెట్టుకున్నాక పోపు గెంటలో కానీ లేదా కడాయిలో కానీ ఆవాలు, మినపప్పు, జీలకర్రతో పాటు చిదిమి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మలు, కాస్త ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని కమ్మటి పోపు పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో వేసేసి మిక్స్ చేసేసుకుంటే గుమగుమలాడే క్యారెట్ రసం తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.